వాడవైతే నిజంగా నువ్వు మాట్లాడేవాడు, నాతో మాట్లాడు, నన్ను రక్షించు అయ్యా. ఇది నాకు తెలియలేదు నాయన, ఇది నాకు అర్థం కాలేదయ్యా. యేసయ్య అంటే ఏదో అదొక మతం అనుకుంటున్నానయ్యా, అదొక్కటి ఏదో కలుగు చేసేది అనుకుంటున్నానయ్యా, అదొక్కటి ఏదో నాకేదో ఇదిగో బలహీనత వస్తే తగ్గుద్దేమో అనుకుంటున్నాను, అంతవరకు ఆలోచిస్తున్నాను నాయన. నీ గొప్పతనం నాకు ఇంకా అర్థం కాలేదయ్యా, నీ గొప్పతనం నాకు ఇంకా తెలియలేదయ్యా. ఈ రాత్రి కొన్ని విషయాలు విన్నాను నాయన, ఈ రాత్రి కొన్ని విషయాలు ఆలోచన చేశానయ్యా, ఈ రాత్రి కొన్ని విషయాలు అర్థం చేసుకున్నానయ్యా. అమ్మా, యేసయ్యనేదో అందరిలాగా లేకపోతే యేసయ్యనేదో ఒక మతములాగా మీరు చూడొద్దమ్మా. యేసయ్యని అన్ని దాటి ఆలోచన చేయండి, అన్ని దాటి ఒక్కసారి గ్రహించుకోండి, అన్ని దాటి ఒక్కసారి ఇదిగో తలంచుకోండి. ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన ఎవరు అనేది అర్థం చేసుకోండి అమ్మ. కోపం ఉందేమో మంచిదే, కాదనటం లేదు. ఆయన అంటే ఇష్టం లేదేమో పర్లేదమ్మా, ఆయన అంటే అసహించుకుంటున్నావేమో పర్లేదు తల్లి. కానీ ఒక్కసారి తెలుసుకొని ఆ పని చేయి. నిన్నేం అనట్లేదు, నిన్నేమి అనట్లేదు అమ్మా. ఒక్కసారి ఆ యేసయ్యని ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకుని ప్రార్థన చేద్దాం. జీవ ప్రదాతకి ప్రార్థన చేద్దాం, ఆరోగ్య ప్రదాతకి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 రక్షకుడా, ఈ స్తోత్రం 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 స్తుతులకు కారణభూతుడమైన దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా మధ్యలోకి వచ్చి ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవా, నీ స్తోత్రం 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 స్తోత్రం. నీ దాసుల ద్వారా ప్రభు అనేకమైన అద్భుతాలు చేసి ఈరోజు సాక్షిగా నీ బిడ్డల ప్రభు నడిపించిన విధానమును బట్టి ప్రభు నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ప్రభు నీ దాసుడు అడుగు పెట్టడానికి ప్రభునైనా ఈ యొక్క ప్రదేశంలో జీవజల ఓటగా మార్చడానికి ప్రభు నీవు ఇచ్చిన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి నీకు అయ్యా. నేను ప్రభు చీకటిలో ఉన్నాము ప్రభునైనా, నీ రక్తము ద్వారా ప్రభునైనా వెలుగులోకి నడిపించు ప్రభు. నీది పవిత్రమైన రక్తము ప్రభునైనా, పాపము లేని రక్తము ప్రభునైనా. నీ యొక్క పుట్టుకలో కూడా పాపము లేని వాడు కనుక ప్రభునైనా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగితే మేము పరలోక రాజ్యము స్వతంత్రించుకోగలము. మాకు మేము ప్రభు సృష్టించబడలేదు, నీవు సృష్టిస్తేనే మేము సృష్టించబడ్డాము ప్రభు. దాసులు మాతో మాట్లాడినారు, ప్రతి ఒక్కదానికి ప్రభా సృష్టికర్త ఉన్నాడు ప్రభునైనా, ప్రతి ఒక్కరు నిర్మించిన వాడు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డను దర్శించిన ప్రభు, ఈ రాత్రి కాలి బిడ్డతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. నీ మాటల హృదయములు నింపుకొని ఆ వాక్యము ద్వారా బలపరచడానికి నీ కృప దయచేయండి. నన్ను బలపరచువాని ఏదైనా సమస్తము చేయగలనని చెప్పినట్టుగా మీరు సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలను ఆదరించండి ప్రభునైనా, ఈ ప్రాంతాన్ని మీరు దర్శించండి అయ్యా. నీ దాసుని పంపించిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ఎంతో ప్రభు నిలకడగా ఉండి ప్రభా, ఈ ప్రాంతం ఎవరో గుర్తించకపోయినప్పటికీ, ఈ ప్రాంతంలో నీ ప్రభు తిరస్కరించినప్పటికీ ప్రభా, ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొని ప్రభునైనా దేవుడు గొప్పవాడని ఒక సాక్షిగా ఇక్కడ నిలబెట్టడానికి ప్రభా నీ దాసుకుని వాడుకున్న విధానం బట్టి నీ స్తోత్రాలయ్యా. నీ దాసుని ఇక్కడ బలపరచని ప్రభా, అనేక ఆత్మల కొరకు ప్రభా అయా, తన కుటుంబాన్ని ప్రభునైనా, తన బిడ్డలు విడిచిపెట్టి ప్రభునైనా, రేయనక పగలనక ప్రభునైనా నీ ప్రజలకు నడిపించావు కదా ప్రభా. ఈ ప్రజలు నీ బిడ్డల ప్రభునైనా అయ్యా, నీ బిడ్డ కొరకు అప్పగించిన బిడ్డల ప్రభా, ఆ ఆత్మల ప్రభు అప్పగించడానికి మీరు సహాయం చేయండి. ఎవరు నశించిపోకూడదు ఉద్దేశంతోనే మీరు నీ దాసునికి అప్పగించిన పనిని ప్రభా, ఈ పనిని ప్రభ తొదముచ్చడానికి మీరు కృప చూపించండి. నీ దాసునికి ఇచ్చిన పనిని ప్రభ నెరవేర్చడానికి నీ కృప దయచేయండి. నీ దాసునికి ఏదైతే పని అప్పగించారో ఈ పనిని ఆఖరి వరకు నమ్మకంగా చేసి ప్రభునైనా అనేక ఆత్మలు ప్రభా నీవు వచ్చినప్పుడు నిలబడగల శక్తిని మీరు దయచేయండి. ఈ ఆత్మలకు నీకు ప్రభునైనా సిద్ధపరిచే కృపను దయచేయండి, అలంకరించే కృపను దయచేసి నీ రాకడకు ప్రభు నీ బిడ్డలు సిద్ధపరిచి వరుడు కోసం ప్రభునైనా ఈ సంఘాన్ని సిద్ధపరిచే కృపను మీరు దయచేసి మీరు నడిపించమని మహిమ తెచ్చుకోమని ఇంకా ప్రభునైనా రేపు కూడా ప్రభా తండ్రి నాయన ఇంకా దాసులు రావాల్సి ఉన్నది ప్రభునైనా
ఇంకా ప్రభు మీరు సహాయం చేయండి. ఈ రోజులు కొన్ని దాసులు వాడుకున్నారు. నమ్మకంగా ప్రభు నీ బిడ్డల ప్రభునైనా మీ సన్నిధికి వచ్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. రేపు కూడా ప్రభునైనా మహిమకరంగా జరిగించు, దీవెనకరంగా జరిగించు. ఒక కదిలింప చేయండి ఈ ప్రాంతాన్ని, ప్రదేశాన్ని, ఈ స్థలాన్ని ప్రభా. ఈ స్థలాన్ని ఎవరైతే ప్రభా తన పాపములు ఒప్పుకొని ప్రభు దేవుని ఇప్పుడు చూస్తారో వాళ్ళ పాపములు క్షమించి వాళ్ళ పవిత్రులుగా చేసి తండ్రి వాళ్ళు నడిపించగలిగిన దేవుడు కనుక ప్రభునైనా అట్టి కృపని ప్రజానికి మీరు దయచేసి నడిపించమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి